UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే 2-3 ఎపిసోడ్ చూసాం. ఒక్కొక్క ఎపిసోడ్కి డోస్ పెంచుకుంటూ వెళ్తున్నారు. సో అంటే మిమ్మల్ని నేను ఫస్ట్ అయితే గుర్తుపట్టలేదు. ఏంటి ఎంత డిఫరెంట్గా ఉన్నారనేసి అనుకున్నా. ఫస్ట్ ఈ స్టోరీ మీ వరకు వచ్చినప్పుడు మీరు ఎలా ఎగ్జైట్ అయ్యారు? నాకు ఫస్ట్ చెప్పాలంటే మీరు చెప్పిన నాకు గుర్తుపడలేదు. అదే నాకు ఫస్ట్ పోస్థెటిక్ మేకప్ చెక్ చేశారు. ఆ టైంలో నాకు బాగా డిఫరెంట్ ఫీల్ అయింది. యాక్చువల్లీ నాకు ఇప్పుడు దాకా ఇంత పెద్ద క్యారెక్టర్ మీన్స్ ఇంత ఏజ్ క్యారెక్టర్ నేను చేయలేదు. ఒక 85 ఇయర్స్ ఏజ్ క్యారెక్టర్. ఆ గ్రాఫ్ స్టార్ట్ అయింది 45 నుంచి 85 దాకా ఉంది ఆ క్యారెక్టర్ టోటల్గా త్రూఅవుట్ సిరీస్లో అలాగే వస్తుంది. సో అది నాకు బాగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకా ఒక పీరియాడిక్ సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మీద ఒక డిటెక్టివ్ ఫీలు, థ్రిల్లింగ్ జానర్లు ఉంది. బాగుంది సబ్జెక్ట్. సో అంటే మాకు ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ చూస్తుంటే ఏదో ఉంది అలా తీసుకెళ్తున్నారు అనిపించింది. బట్ థర్డ్ ఎపిసోడ్లో కొంచెం రివీల్ చేశారు. సో అంటే మీకు ఇంకా చూసుకుంటే మొత్తం టోటల్ ఎన్ని ఎపిసోడ్స్? 7 ఐ థింక్ 7 or 8. ఓకే, ఇంకా ఉంటాయా అక్కడికి? ఎండ్ ఏమైనా ఎండ్ కాదు, సెకండ్ సిరీస్ కూడా సీజన్ 2 కూడా ఉండొచ్చు. యా. సో ఇప్పటి వరకు చూసుకుంటే 3 ఎపిసోడ్స్ వరకు కూడా మాకు హైప్లో తీసుకుని వెళ్ళి కూర్చొని పెట్టారు. అండ్ మీ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే ఇప్పుడున్న ఆడియన్స్కి ఎక్కువగా ఎలాంటి కోరుకుంటారంటే రియాలిటీ న్యాచురల్గా ఉండేది. సో చూస్తున్నారు. సో ఆ విలేజ్ అవ్వచ్చు, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు ఎలా అనిపించింది సెట్లో చేస్తున్నప్పుడు? ఒక పీరియాడిక్ సబ్జెక్ట్ తీస్తున్నప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తున్నాక పీరియాడిక్ ఫీల్ రావడం. ఎస్. అలాంటి ఒక కాలంలో తీసుకెళ్ళడం, అలాంటి ఆబ్జెక్ట్ యూస్ చేయడం, మీన్స్ యూస్ చేసిన ప్లేస్ కానీ ఆ టైంలో ఉన్న వాడిన యాక్టింగ్ మీన్స్ వాళ్ళు యూస్ చేసిన డైలాగ్స్ కానీ అదన్నీ బాగా తీశారు ఆ సిరీస్లో. అదే నాకు బాగా నచ్చిన విషయం. ప్లస్ మేకింగ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ సినిమాకు ఒక పెద్ద ఫిల్మ్కి ఎంత ఖర్చు పెడుతుందో అంత ఖర్చు పెట్టి తీశారు. అదే ఆ ఫీల్ మొత్తంగానే ఉంది. ఒక సాంగ్ సీక్వెన్స్ కూడా బాగా నైట్లో బాగా కష్టపడి తీశారు అసలు. సో ఆల్ వర్క్ ఈజ్ గుడ్. ఎవ్రీబడి వర్క్ వెరీ హార్డ్ ఆన్ దట్. దాంట్లో డైరెక్టర్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఈవెన్ డైలాగ్స్ కానీ, ఇవన్నీ మొత్తం మనకు చాలా ఆ ఫీల్కి ఆ టైంకి తీసుకెళ్ళిపోయినట్టు తీశారు. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మీకు ఛాలెంజింగ్ అనుకోవచ్చు ఇది. సో అంటే తెలంగాణ స్లాంగ్ అనేది నిజంగానే అది కొంచెం కష్టం. యాక్చువల్లీ మనకి ఇప్పుడు తెలుగు, నేను ఇప్పుడే తెలుగు నేర్చుకున్నాను నేను దాన్ని, కాబట్టి నాకు తెలుగు ఓకే, ఇప్పుడు నాకు తెలుగు అర్థమవుతుంది. కొంచెం తెలుగు చదవచ్చు, కొంచెం రాసుకోవడానికి కూడా కొంచెం రావచ్చు. బట్ ఈ తెలంగాణ స్లాంగ్ దాంట్ నుంచి చాలా డిఫరెంట్గా ఫీల్ అయింది నాకు. ఇట్స్ లైక్ వెరీ క్యూట్ లాంగ్వేజ్. లైక్ కొంచెం కూడా మన కొన్ని ప్లేస్లు కొంచెం హిందీ కూడా యాడ్ అవుతుంది. బట్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ. ఆ ఒక ఫీల్ నాకు బాగా ఆ క్యారెక్టర్కి అది కరెక్ట్గానే ఉంది. అది దెన్ దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అంటే మీరు అనుకున్నారా ఇలా ఈ స్లాంగ్ కదా, తెలంగాణ స్లాంగ్ చాలా డిఫరెంట్. ఆ స్లాంగ్ లో మనం ఆ వర్డ్స్ చెప్తేనే ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. అవును, ఆ స్లాంగ్ చెప్పడం కూడా కాదు, దానికి ఒక టైప్ ఆఫ్ డెలివరీ ఉంది. మీన్స్ మనం యూజువల్గా మాట్లాడాలి అలాకుండా కొంచెం సింగింగ్ టైప్ ఉంది దాంట్లో, కొంచెం డిఫరెంట్ ఉంది. అది కొంచెం క్యూట్గా ఉంది యాక్చువల్లీ. బట్ ఇమోషన్ సీన్స్ వచ్చినప్పుడు అది కొంచెం మనకు తేడా వస్తుంది. మన ఇప్పుడు నాకు తెలంగాణ స్లాంగ్ తెలుసుంటే ఓకే, ఎక్కడ స్ట్రెస్ చేయాలి అదని అది కొంచెం నేర్చుకొని చేయడానికి కొంచెం కష్టపడింది. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సూపర్ సార్. అండ్ అంటే మీ మూవీస్లో నాకు బాగా ఇష్టమైన మూవీ దేవి అనేది. సో అంటే నేను ఎందుకు దాన్ని అంత బాగా గుర్తుపెట్టుకున్నా అంటే, నేను చాలా చిన్నపిల్లని, మా అన్నయ్యని నన్ను ఇలా తీసుకుని సూపర్ అదే అలా తీసుకొని వెళ్ళి చూస్తే హౌస్ఫుల్ అన్నారు. అక్కడ కలెక్షన్ అదే హౌస్ఫుల్ అయిపోయినాయి. ఇంకా మా నాన్నగారు ఏమో వేరే బ్లాక్లో కొన్ని తీసుకొచ్చి సో చూపించారు. అంటే నాకు చాలా బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు, నా ఫస్ట్ సినిమా అప్పట్లో. సో అంటే మీకు దేవి మూవీలో బెస్ట్ సీన్ ఏదైనా అంటే ఏం చెప్తారు? దేవి మూవీ యాక్చువల్లీ చాలా కష్టపడి తీసినాం. 3 years దాకా మనం షూట్ చేశారు ఆ పిక్చర్. ఎందుకంటే ఆ టైంలో గ్రాఫిక్స్ షాట్ తీయడం అంత ఈజీ. బ్లూ మ్యాట్ ఒక్క షాట్ తీయాలంటే కూడా
మనకు ఆ టైం లైటింగ్ మెయిన్, అవుట్డోర్ ఎస్పెషలీ అవుట్డోర్ తీసినప్పుడు ఆ లైటింగ్ చాలా ముఖ్యం. ఎస్ సూర్యుడు వచ్చిన ఆ టైంలో తీయాలి, ఒక్క షాడో కూడా ఆ బ్లూ మ్యాట్లు పడకూడదు, ఒక్కొక్క ప్లేట్స్ అది సెపరేట్ తీయాలి. అలాంటి చాలా కష్టపడి తీశారు ఆ టైంలో. ఇప్పుడు మనం ఈజీగా చేయొచ్చు, బ్లూ మ్యాట్ అంతా ఏదైనా కూడా పర్లేదు, ఇప్పుడు మొత్తం మారిపోయింది. టెక్నాలజీ అంతా అడ్వాన్స్డ్ అయింది. సో ఆ టైంలో అంత కష్టపడి తీసినప్పుడు మనకు అంత థ్రిల్గా ఉంది. ఇది ఎలా వస్తుంది, ఎలా ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఏదో వస్తుందనే విషయం వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది. ఆ టైంలో ఏది వస్తుందో మనకు అర్థం కావట్లేదు. మనం ఎప్పుడు ఫిలిం చూసారో అప్పుడే తెలుస్తుంది, ఓ దీనికి ఈ ఎక్స్ప్రెషన్ నేను దీనికి ఇచ్చారా, అప్పుడే అర్థమవుతుంది. అదే షూట్ చేసి 3 years తర్వాత మనకు అర్థమవుతుంది మన ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చారు. సో మొత్తం క్యాల్కులేషన్ ఓన్లీ డైరెక్టర్కే తెలుస్తుంది. సో డైరెక్టర్ ఏది చెప్తున్నారో అదే మనం చేస్తున్నారు. సో అలాంటి కొంచెం థ్రిల్లింగ్గా ఉంది ఆ టైం. దాంట్లో పల్లెటూరులో ఒక్క సీన్ ఉంది. ఆ సీన్లో పెద్ద డైలాగ్ నాది. నాకు తెలుగు తెలియదు, అసలు తెలియదు. తెలుగు ఏదో ఏలియన్ లాంగ్వేజ్ గానే ఉంది. నాకు అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఒక్కొక్క ముక్క అర్థం చేసుకోవాలంటే ఒక టోటల్ మీనింగ్ తెలుస్తుంది, ఒక డైలాగ్ టోటల్ మీనింగ్ ఏదో వస్తుంది తెలుస్తుంది తప్ప దానికి మధ్యలో ఒక పెద్ద డైలాగ్స్ ఒక 3, 4, 5 లైన్స్ ఉంది. నేను ఓకే డైన్స్ గుర్తుపెట్టిన తర్వాత మనం యాక్ట్ చేసినప్పుడు మనకు కాన్షియస్నెస్ కొంచెం పెరుగుతుంది అక్కడ. సో మధ్యలో ఒక ముక్క పోయినా కూడా నాకు తెలియదు అసలు. బట్ మిచ్చం వాళ్ళందరికీ అది పోయినట్టు, అది మెయిన్ పాయింట్ అయ్యాడు. వాళ్ళు నవ్వుతున్నారు, నాకు అర్థం కావట్లేదు, ఎందుకు వాళ్ళు నవ్వుతున్నారో అర్థం కావట్లేదు. సో డైరెక్టర్ గారు ఇంకొకసారి చేద్దామని, సరే ఒక 3-4 times అయిన తర్వాత నాకు టెన్షన్ అయిపోతుంది. బికాస్ ఇట్స్ నాట్ లైక్ డిజిటల్, వీఆర్ మేకింగ్ ఇన్ ఫిలిం, ఇట్స్ వేస్టింగ్ ఫిలిం యాక్చువల్లీ. సో ఆటోమేటిక్లీ వీళ్ళు నర్వస్ అయిపోతుంది మనకు. సో మధ్యలో డైరెక్టర్ ఓకే మనం కొంచెంసేపు మనం క్రికెట్ ఆడదాం అని చెప్పి కోటి రామకృష్ణ గారు అలా తీసుకెళ్ళి మనం క్రికెట్ ఆడదాం. కొంచెంసేపు క్రికెట్ ఆడిన తర్వాత నేను అది మొత్తం మర్చిపోయింది. నేను ఆ యాక్టింగ్ గురించి మర్చిపోయి తర్వాత ఒక్క పేజ్లో సరే రెడీ మనం తీస్తా అని చెప్పి నెక్స్ట్ టేక్లో ఓకే అయిపోయింది. సో హీ నో హౌ టు ఒక ఆర్టిస్ట్ని ఎలా రిలాక్స్ చేయొచ్చు అది అతనికి తెలుసు. సూపర్. సో ఐ జస్ట్ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఇప్పుడు నేను ఈ పోస్టులో ఉండాలంటే అది మెయిన్ కారణం కోటి రామకృష్ణ గారు, ఎవరు లేదు. ఈజ్ ద ఓన్లీ గురు ఫర్ మీ. సూపర్. సో అంటే అప్పట్లో సినిమా చాలా బ్యాక్ బస్టర్ హిట్. బట్ ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియా చాలా ఎక్కువ అయింది. ఇప్పుడు అంటే ఇదే సోషల్ మీడియా అప్పుడు ఉంటే ఇంకా బాగుండేది అని ఎప్పుడైనా అనిపించింది? 100%. నాకు నా కెరియర్ సోషల్ మీడియా ఆ టైంలో నా కెరియర్ వేరే విధంగా ఉంది. ఎందుకంటే ఒక విషయం చెప్పాలంటే నాకు దేవి రిలీజ్ అయ్యి 100 days అయిన తర్వాత కూడా నాకు తెలీదు దేవి హిట్ అయిన విషయం. దేవిని ఒక పిక్చర్ నేను చేసి నేను వదిలేసాను. యాక్చువల్లీ నాకు ఆ పిక్చర్ తెలుగు ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ ఇన్ కేరళలో ఉన్నాను. అక్కడ ఒక్క మీడియాలో కూడా దాని గురించి చెప్పలేదు ఎవరు. సో ఐ థాట్ లైక్ అది వచ్చి వెళ్ళిపోయారు అంతే. దాన్ని బట్టి నాకు ఎవరైనా అడగడానికి కూడా ఎవరు లేరు. సో కనెక్షన్ లేదు, యాక్చువల్లీ టోటల్గా కనెక్షన్ లేదు. ఇప్పుడు ఆ పిక్చర్ రిలీజ్ అంటే నా కెరియర్ వేరే. నేను ఈ లోకంలో ఎక్కడ ఉన్నా కూడా నాకు కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. సో అది నేను మిస్ అయ్యారు కరెక్ట్గా. నా కెరియర్ గ్రాఫే మిస్ అయింది దాంట్లో. పర్లేదు, నో ప్రాబ్లం. తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ గుర్తుపెట్టుకునే ఫిలిం చూసారా? 100%. ఆ పిక్చర్ దేవి పిక్చర్ నేను ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఈవెన్ కేరళలో కూడా వచ్చిన తెలుగు వాడు ఉండు కదా, నన్ను ఎక్కడ సార్ వాళ్ళకు డౌట్ కేరళలో ఒక తెలుగు హీరో ఎందుకు ఉండాలని వాళ్ళ డౌట్. బట్ స్టిల్ దేర్ సార్ మీరు తెలుగు దేవి అలా నేనే సార్ అప్పుడు వాళ్ళు చేంజ్ అయిపోయింది. అది నాకు దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా.